ఓకే సరే నేను ఇలా చేస్తే సంసారం కూడా పనికిరాకని అయిపోతాం. అసలే పెళ్లికాలి, నీకు పెళ్లికాలి, నాకు పెళ్లికాలి. ఇప్పటికే ఏదో సాధించలేండిరా పిల్లల్ని ఇస్తాం అంటున్నారు, ఏది సాధించలేకపోతున్నాం. కానీ డ్రెస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి కదరా, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ దస్తులతో రోడ్డు మీదకి వెళ్తే ఎంట పడవలసిన ఎంట పడతాయి. చూస్తే సర్కస్లో జాయిన్ అయిపోయారు సన్నాసులు అంటారు. నిజమేనయ్యా, ఏదో పెద్ద సినిమా షూటింగ్లు చేస్తామని చెప్పాం ఊర్లో. నువ్వు సినిమా షూటింగ్లు చేస్తున్నావు, సర్కస్ కంపెనీ జాయిన్ అవ్వని అడుగుతారు డెఫినెట్. ఏడ్ చేస్తావు రా, బాహుబలి సినిమాలో కనబడతారు, 2 డ్రెస్సులు ఇస్తామంటే వెళ్ళిపోయి వచ్చాము అన్నా. అక్కడ చూస్తే 1000 మంది ఉన్నారు, 1000 మందిలో మనం ఎక్కడ కనబడతాం రా అని ఒక మాట. ఏ 10 ఏళ్ళు వెళ్ళిపోయి వచ్చింది హైదరాబాద్ వెళ్ళిపోచ్చినామో సినిమాలో కనిపించేస్తున్నామని తెగ చూసేస్తున్నారు మన ఊరోళ్ళు. ఎంతవరకు మనం కనిపించలే. సరే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇస్తాం కదా అని చెప్పేసి ఆ మేనేజర్ తీసుకొచ్చారు. నాకు ఒకటే నమ్మకం రా, టాలెంట్ ఉన్నవాడు ఎప్పటికైనా సినిమాలో యాక్ట్ చేస్తాడు, మన కోసం ఎంతో మంది డైరెక్టర్లు ఉంటారని నమ్మకంతో వచ్చాను రా. నిజమేనా, నేను నీకు నమ్మకం ఉంది. కాకపోతే ఈ క్యారెక్టర్ ఫుల్ లెంత్ అని చెప్పావు, కానీ చిన్న బొక్క ఉంది అందులో. ఏడు తెలుసా, మన ముక్కుకి ఇక్కడ ఎర్ర రంగు రాస్తారట. ముక్కుగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఎర్ర రంగు రాస్తారట. తెలుగు రంగు కలుసుటూ రాస్తారట. దీన్ని బట్టి నీ మొఖం ఎవరు తెలుసుకుంటదిరా? జోకరా అంటే పేకరా అన్నట్టు మనం ఎప్పుడు రా. నిజమే కదన్యా, ఇప్పుడు ఆ మొఖం నీ ముఖం మీద తేలదు, నా ముఖం మీద తేలదు. నేను వేసుకుంటా అయితే షూటింగ్ వెళ్ళిపోదామా? ఏది కమిటీ అయిపోయి తప్పుతుందా? ఏడు చేస్తామని. సరే ఏటన్యా ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ బట్టలు ఏంటి, నువ్వే అనవసరం కమిటీ చేయించినావు చూసి. సరే పోన్లే, మనకి షూటింగ్ లో ఖాళీ ఉన్నప్పుడు మనం ఏడు చేస్తాం, ఊర్లో గట్ట ఖాళీ ఉన్నప్పుడు. ఊర్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏడు చేస్తాము. మామూలుగా ఇంకా ఖాళీ సరదాగా ఉండాలనుకున్నప్పుడు ఏదో ఆటలాడుకుంటాం, పొడుపు కథలు వేసుకుంటాం. పొడుపు కథలతో ఇప్పుడు ఆడుకుంటాం అనమాట. అలాగేనంటవా? సర్లే టైం పాస్ అవ్వకూడదు, కనీసం తీర్మార్ ప్రేక్షకులైనా నవ్వించాలి కదరా. నిజమే నవ్వించాలి. మరి ఏదో ఒకటి ఆడుకుందాం. సరేగానే ఫస్ట్ నువ్వు చెప్తావు అంతవా పొడుపు కదా? నేను చెప్పను కానీ బాగుందా? బాగా పక్కనెట్టే ఇది ఇలాగా. ఏమే సిరకేసి తీసేస్తావా? టోపీ టోపీ తీసేస్తారంట బేట. టోపీ ఉంటేనే మనకు జోకర్ అంటారు. ఏ సిరాకేస్తుంది డ్రెస్ గడిగడి కదా వెనకరా పెద్ద పెద్ద మహానుభావులు ఎవరు, మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన గురువు గారు, ఆయన లాంటి వాళ్ళే ఈ జోకర్ అని పేరు పెట్టి సినిమా తీశారు. సినిమా అంతా డ్రెస్ తో నడిపించి నవ్వించారా? నువ్వు నవ్వించలేవురా? అలాగే కదా అడుగుది. ఇందాకట్టుండి అడుగుతానంట, అడగట్లేదు. అడుగుతానురా. పట్లో వేలు నెత్తి మీద రాయి. ఏంటి చెప్పు? పొట్లో వేలు నెత్తి మీద రాయి. నువ్వే పొట్టలో ఏదో పొడుస్తుంటావు, నెత్తి మీద ఇది పెడుతుంటావు కదా. కబడ్డీ ఆడు ఒకసారి. కబడ్డీ 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 అలాగా ఆన్సర్ చెప్పరా అంటే నేనా? దానికి సంబంధం ఎక్కడ ఉందా? పొట్టలో ఏలు దిగిపోద్ది చెప్పలేదు. అలాగే అలాగని పొట్టలో ఏలు నెత్తి మీద రాయి. అది ఏటరా? శనక్కాయ చెప్పరా? శనక్కాయ 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 ఎంత ఉంటుందిరా? పొట్టలో ఒక కాయ ఉంటుంది, నెత్తి మీద ఇంకొక కాయ ఉంటుంది కదా. అబ్బో నెత్తి మీద రాయి ఉందనుకోలే అప్పుడు ఏంటి? అదే కరెక్ట్ అంటారా. పొట్టలో ఏలు నెత్తి మీద రాయి, పొట్టలో ఏలు నెత్తి మీద రాయి. చెప్తాను ఇప్పుడు చూడు. పొట్టలో ఏలు బాగా చెప్తాను, నెత్తి మీద రాయి అంటే ఉంగరం రా. ఉంగరం? దీని పొట్టలోకి మనం వేలు వెళ్ళిపోద్ది, ఇగో రాయిలు నెత్తి మీద. అలాగొచ్చావా? ఓకే, అయితే నేను అలాంటిది ఇంకోటి అడుగుతా, నువ్వు చెప్పురా. చెప్పా. పైన చూస్తే పండు, లోపల బొచ్చు. పైన మాట్లాడుతున్నావు నువ్వు? బూత్ కాదురా, నీతులు. ఏదే నీతులా? పైన చూస్తే పండు, లోపల చూస్తే బొచ్చు. పైన చూస్తే పండా? ఎస్. లోపల చూస్తే బొచ్చా? ఎస్. పండు లోపల బొచ్చాడురా. ఎస్, పండు ఊరిగా పండు లోపల బొచ్చాడు. అదంటే అంటది, పైన పండు లోపల బొచ్చు. ఎక్కడ లోపల పండు ఉంటది కానీ పైన పండా? పైన పండు. పైన పండు. ఎస్, లోపల బొచ్చు. పైన అంటే కొబ్బరి చెట్టు మీద పండు, బొచ్చు అంటే కొబ్బరి చెట్టు కింద ఏర్లు. మరి అదే అది కదా, నువ్వు అనలేదు ఇంకా. కొబ్బరి చెట్టు అది కాదురా, పైన పండు లోపల బొచ్చు. అబ్బా నీ గుండా ఏంటి ఇక్కడ? అది కాదురా, నా బొచ్చు గురించి నీ బొచ్చు కాదు. పైన పండు లోపల బొచ్చు, లోపల బొచ్చు చూద్దామన్నా తెలియదు చెప్పురా. అదే పత్తికాయ. పత్తికాయ. నా నెత్తికాయరా? మరి అదే మరి చెప్పు. ఎలా చెప్పరా? పత్తికాయ ఎలాగుంటది చూడడానికి? ఎలాగుంటది చెప్పు? ఎలాగుంటది? పండులాగా ఉంటది. ఓహో ఎలాగుంటది? పత్తి. పత్తికాయ ఇలా ఎర తీసామనుకో, లోపల ఏముంటది? బొచ్చు ఉంటది. మరి అదే అనియా. ఇంకోటి అడుగుతా, చెప్తావా? చెప్పు. నేను అడుగుతాను పాలి. నెక్స్ట్ నువ్వు అడుగు. పైలే. ఈ పాలి.
ఈ పేలే కాదా హిందీ పాలే ఈ పాలు మన ఊరు అలాగే అంటారు పాలోడా చెప్పు సరేగానే అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది కడుపు నిండా రాగాలు ఒంటి నిండా గాయాలు. అడవిలో పుట్టింది రాగాలు రోగాలు వస్తాయట్రా? రోగాలు కాదు, అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది కడుపు నిండా రాగాలు ఒంటి నిండా గాయాలు. రాగాలకి గాయాలకి సంబంధం ఉందా? మరి రాగా అదే మరి పొడుపు కదంటే. అడవిలో పుట్టింది కోతి, అడవిలో పెరిగింది చెట్టు ఏటన్నారా? ఇంకోటి రాగాలు. దేనికి రాగాలు? అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది ఒంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు. చాలా కష్టం. చెప్పు నువ్వు మంచి ట్రై చేస్తాను. అడవిలో పుట్టింది ఎటు పడుతుంది? అడవులు చెట్లు పడుతుంది. దగ్గరికి వచ్చావు. నెక్స్ట్ అడవిలో పెరిగింది కొమ్మలు. ఇంకా దగ్గరికి వచ్చావు. నెక్స్ట్ ఒంటి నిండా గాయాలు. ఆ చెట్టుని కొట్టించారు, మన ఎర్రచందనం చెట్లు కొట్టించినట్టుగా. ఆ కేసులో నిన్నే జైల్లో పెట్టారు, బొక్కలు ఎడదు అన్నారు. అప్పుడు నీకు రోగాలు వచ్చాయి, రాగాలయ్యే గాయాలయ్యే. అమ్మా అమ్మ అని కొడుతుంటే రాగలే. తెలివైన ఎర్రచందనం చెట్లు. ఒరే నీ బుర్ర కొంచెం ఉపయోగించరా. మరి చెప్పలేనురా. చెప్పలేవా? కాదంటే మరి నవ్వాలి కాదు. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది ఒంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు. మురళి మురళా మన పార్తీపురం మురళి గడా, గుండు మురళి గడు. ఆయన ఎందుకు వచ్చారు? మురళి అంటే ఆ ఒక్క మురళి ఉన్నాడే, అడవిలో పుట్టినాడు. అడవిలో చెప్పారు అప్పుడు నాకు. మాది పార్తీపురం రా, మా ఇంటి వెనకాల అడవిలో అన్నాడు. మరి అడవిలో పుట్టి ఉంటాడు కదా. ఒంటినట్టు గాయాలు ఉన్నాయి, కాలుకి తగిలింది మన దెబ్బ తగిలిసిందా కామెడీ షోలో అడిగి ఆడే అమ్మ అమ్మ అనుకుని వచ్చాడు. ఆడే రాగాలు అమ్మవారు కొట్టించారు. మన ఫ్యాండర్ మురళి కాదు, మురళి అంటే ఇలాగ అంటారు కదా. ఏంటి తలగా అంటారు? సైడ్ కట్టిన సోటల్లాగా నువ్వేంటి? మురళి అంటే ఇదే అదే ఇదే ఫ్లూట్. ఓహో, పిల్లల గోవి. పిల్లల గోవి అది అడవిలో పుట్టింది కర్ర చెక్క, అడవిలో పెరిగింది ఎదురు కడుపు గాయాలు అలా వస్తాయి రాగాలు. నేను అడుగుతున్నా, చెప్పు. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది. ఓహో, అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది మీ ఇంటికి వచ్చింది. తక్కలాడింది మురళి వాళ్ళ చెల్లి. నేను మురళి అంటాడు, నువ్వు మురళి చెల్లి. మురళి అంటే ఆ మురళి ఉన్నాడండి. మురళి అంటే ఇది మురళి, మురళి వాళ్ళ చెల్లి అంటే దానికి సంబంధించింది బ్యాండ్ అనరా దానికి చెప్పండి. కజిన్స్ కదా. ఆలోచించి అట్నే ఆన్సర్ చెప్పేస్తావు, నీకు అదే బుర్ర పాడైపోతుంది. నీకు ఆలోచించా నాలాగా ఏదో చెప్పు. అడవిలో పుట్టిందిరా కోతి, అడవిలో పెరిగిందిరా దానికి ఉండే నీతి. మా ఇంటికి వచ్చిందిరా అంటే అది వచ్చి వెళ్ళిపోయింది. దగ్గర అంటే ఇందాకేంటి మురళి అంటే మురళి వచ్చింది. మురళికి మా ఇంటికి అయితే మురళి మధ్యలో మధ్యలి కింద కూర్చో మధ్యలో చిరిగిపోద్ది, నా ఫ్యాన్ చిరిగిపోద్ది. నాకు కాదు నీది. అడవిలో పుట్టిందిరా ఆలోచించరా అంటే మధ్యలో కాదంట. మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. ఎవరు తైతక్కలాడారు? అడవిలో పుట్టి అడవిలో పెరిగి మీ ఇంటికి వచ్చి ఆ మధ్య మీరు కోతిని పెంచుకున్నారు. అదే నేటి ఆ మధ్య మీరు ఏదో వీధిలోకి తీసుకెళ్ళిన కోతిని పెంచారు కదా. అవునరా, అదొకసారి కరిచింది నీకు గుర్తుందా? కరిపించలేట ఎందుకు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తా? చెప్పలేని చెప్పరా? చెప్పలేనట్టు కొంచెం చెప్పగలను కానీ చెప్పలేని మాత్రం ఒప్పుకోవే. చూసి రాసి నీకే తెలుసు. ఇంటెలిజెంట్ కూడా ఉన్నాడు. చెప్పండి, నీకు తెలుసు. నీకు తెలియదని చెప్తాను. అంటే నాకు తెలుసు కొంత, తెలియదు కొంత. కొత్త మామూలుగా ఉంటుందిరా, తెలియదురా. అది దాంట్లోకి వచ్చా. దీన్ని చెప్పడానికి పెద్ద కోతి నటనలోటే. అంటే మా వంశంలో తెలీదు రాదు అనేది చెప్పడం మాకు అవసరం లేదు. మజ్జిగ తాగుతున్నావు నువ్వు? ఎలా తాగుతున్నావు? నోటితో. అబ్బా లేదురా, మళ్ళీ మజ్జిగ అవ్వాలంటే కవ్వం పెట్టి సిలకాల. సపక్క 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 అదిరా కవ్వం రాన్సర్. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది చట్నీ కవ్వం. అర్థమైంది, మళ్ళీ ఎవరిని చక్కర్లేదు. ఇంటెలిజెంట్ అవదేమోనండి నీకు. సరే గాని నేను ఒకటి అడుగుతాను, చెప్పు. చార్ల పాము చక్కటి పాము. చార్ల పాము చక్కటి పాము. నూతులో పాము నిండైన పాము. నూతులో పాము నిండైన చెప్పేతాను. చెప్పు, ఒక్కొక్కటి చెప్తాను. చెప్పు. చార్ల పాము అంటే ఒంటి మీద చార్లు ఉంటారా ఉడతా. చక్కటి పాము, ఈ పాము ఏంటంటే ఇప్పుడు అది జరుగుట
చెప్పిరా జరిగుడ్డు గాడిదగుడ్డు ఉడత మిడత చక్కటి పాము చక్కటి పాము అంటే చిన్న పాము రా బుల్లి పాము చూడడానికి ముద్దుగా ఉంటది ముట్టుకునే అది కూరలు కూడా ఇంకా రాలేదు కూరలు రాలేదు ఇంకా ఇంకేంటి నూతుల పామా నూతుల పాము నూతులో ఉంటది చూడు కప్పలాగే ఉంటది మన గెంతగా దురుక్కునే రాయిలో దూరిపోతుంది నూతుల పాము అది నిండైన పాము నిండంటే చెట్టుకి మొత్తం చుట్టేసి ఉంటదిరా పాము ఎక్కడో ఉంటది బుర్ర పాక్ కింద ఉంటది అన్ని నీ మాటలేనరా అటు నూతిలో ఉంటది ఎంత పిల్ల అంటావు తర్వాత అంటావు ఎంత తలకాయ అంటావు తర్వాత చెట్టు మొత్తం చుట్టేసింది అంటావు తర్వాత ఏమో ఇంకా అంటావు ఇలా లేచింది అంటావు ఇలా పడుకుంది అంటావు ఇంకా అన్ని నీవేనా మాటలు పాము కాని పాము అదే నాకు తెలుసు వాడు పాము ఇంకా నేను బిందులు పాము అని చెప్పలేదు అమ్మా అది కూడా కాదు ఇది కూడా కాదు ఆన్సర్ అబ్బా అది కూడా అనుకున్నావా మరి ఏంటి ఆన్సర్ ఏంట్రా సారల పాము సక్కడ పాము నూతులో పాము నిండైన పాము వాన పాము మరే డే చెప్పు కరెక్ట్గా వాన పాము ఏంట్రా చెప్పలేవా చెప్పిమాటవా సారల పాము అంటే దాని మీద గీతలు ఉంటాయి సక్కడ పాము చక్కగా ఉంటుంది అన్నమాట నూతుల పాము అంటే నూతులాగా ఒక పాదులో ఉంటది నిండైన పాము చక్కగా నిండుగా ఉంటాయి పాదులకి పొట్లకాయ నీకు నోట్లో తోసేయాలా పొట్లకాయ మొత్తం సర్లే ఏది నువ్వు చెప్పలేకపోయావు కదా మళ్ళీ కామెడీల మధ్యలోని పొట్లకాయ మొహం పెట్టుకుని అని చెప్పని నువ్వు అడిగి నేను చెప్పేయాలా ఈ పని చెప్పేస్తాను నేను అక్కా చెల్లెల అనుబంధం ఇరుగు పొరుగు సంబంధం దగ్గర ఉన్నారు దరికి చేరనన్నారు ఏంటంటే అక్కా చెల్లెల అనుబంధం ఇరుగు పొరుగు సంబంధం దగ్గర ఉన్నారు దరికి చేరనన్నారు ఏంటది చెప్పేసినట్టు కళ్ళు ఓ రెండు కళ్ళా నేను చెప్పింది అదే కదండి అక్కా చెల్లెల అనుబంధం పొరుగు సంబంధం దగ్గర ఉన్నారు దరికి చేరనన్నారు నేనండి మీ ప్రసాద్ నూతన్ ఏమిటి పేరు మారిందని విచిత్రంగా వార్తలు వింటున్నారా బాగా అబ్జర్వ్ చేయండి ఒకటే మంచం ఒకటే కంచం ఒకటే అండర్వేర్ అమ్మాయికి చూసి ఆయ్ అన్నాడు అమ్మాయి అన్నది సొప్పు తీసి కొడతాను ఉంది జఫాట్ ఛానల్లోంచి వచ్చిన కొత్త సీరియల్ చిన్నారి పెళ్ళికొడుకు పెట్టాడు